పోనీ అమ్మ ఇప్పుడే జస్ట్ నా కాళ్ళ కాడించే పాము ఇట్లా పోయింది. నాకు తెలిసి ఏదో బండి తొక్కేసిందట్టుంది ముందలేదు నా కారు. అది ఇట్లా దారిలోనే ఉన్నది, ఇట్లా కాలు పక్కనే ఉంది. ఎమ్మట చూసి కాలు పైకి లేపేసిన. ఓరు నాయను, ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, ఘాట్ రోడ్ కాబట్టి స్నేక్స్ ఉంటాయి. కానీ రోడ్ మీద కొంచెం చచ్చిపోయింది అది పాపం. అది చచ్చిపోలే, ఇంకా ప్రాణంతో ఉంది అది. దాన్ని తొక్కేసిర్రు, దాని టేల్ పార్ట్ పోయింది. అయితే రోడ్కి అణిగిపోయింది, అతికిపోయింది. హాఫ్ బాడీ ఉన్నది. అది దాన్ని ప్రొటెక్ట్ చేసుకుందామని ఇట్లా లేస్తుంది, తిరుగుతుంది కదా. కారు వాళ్ళకేముంది, తొక్కేసి వెళ్ళిపోతారు మంచిగా. బైక్ వాళ్ళు వచ్చేటోళ్ళకే అమ్మ వీడు నన్ను తొక్కేసిండు అని చెప్పేసి అది మనలాని కరుస్తుంది. మన లెగ్స్ అన్ని విజిబుల్ ఉంటుంది కదా, ఎంత గేర్ వేసుకున్నా చెప్పలేమా. ఆ బైట్ పవర్ఫుల్ ఉంటే గేర్ మీదకి వెళ్ళి కూడా దిగేస్తుంది. ఈ ఘాట్ రోడ్ అయితే చాలా డేంజర్ ఉంది. ఈ వర్క్ ఒకటి జరుగుతుంది ఈ ఘాట్ రోడ్ పైన. రోడ్ కూడా చాలా నేరో ఉంది అండ్ మస్తు ట్రాఫిక్ ఉంది. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి వెహికల్స్. ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. ఈరోజు ఫ్యూయల్ కొట్టించిన. ఇక్కడ భారత్లో ఈరోజు పెట్రోల్ రేట్ వచ్చేసి 105.73, ఆల్మోస్ట్ 106. అండ్ నాకు 8 లీటర్స్కి 890 రూపీస్ పడ్డది. 8.42 లీటర్స్ కొట్టించిన నేను. థ్యాంక్ యూ. రైడ్ అయితే క్రేజీ జరుగుతుంది ఈరోజు. రోడ్స్ అయితే ఇక మనకి ఈరోజు నుంచి ఘాట్ రోడ్స్ అవుతాయి. ఇక మొత్తం కర్వీ రోడ్స్ ఉంటాయి, కొండలెక్కేది ఉండదు ఇక. ఎందుకంటే కొచ్చి కాంచి మనకు తక్కువ రేర్ అవుపిస్తాయి. ఇక కొచ్చి నుంచి మనం కొల్లాం, కదమ్మకుడి, ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే పోతున్నాం. కొచ్చిలో 2 days అనుకుంటున్నాం, ఏమైతే చూడాలి.